ప్రభుత్వ కార్యాలయంలో పనులు కావడం లేదా? అయితే నేరుగా కలిసి ఫిర్యాదు చేసినా, పోస్టు కార్డు రాసినా లేదా టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసినా సమస్య విని పరిష్కారం చూపుతామని సీనియర్ సివిల్ జడ్జి వాణి తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పిడతాపోలూరులో స్థానిక సచివాలయం ఆవరణంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి వాణి, కోవూరు జూనియర్ సివిల్ జడ్జి శివనమ్రత పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ కేసు ఏ స్థాయిలో ఉన్నా లోక్ అదాలత్లో సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. గ్రామ స్థాయిలో చట్టాలపైన అవగాహన కోసం ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం పలువురు తమ సమస్యలను జడ్జి దృష్టికి తీసుకురాగా తగు సూచనలు చేశారు. చివరగా జడ్జీలను స్థానిక టీడీపీ నాయకులు దండు శ్రీనివాసులు, కొండారెడ్డి, పెంచలయ్య, కరీముల్లా తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ హేమంత్ కుమార్, డీడీఓ శేషగిరిరావు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి వచ్చామండి. మా యొక్క ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే అండి, అందరికీ చేరువల న్యాయము, అదేవిధంగా ఉచిత న్యాయ సహాయము, న్యాయ సలహాలు, అదేవిధంగా రాజీ మార్గమే రాజమార్గం కాబట్టి లోక్ అదాలత్లో కేసెస్ అన్నీ కూడా రాజీ పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామాల నుంచి వాడవాడలు కూడా చేయడం జరిగిందండి. ఈరోజు ఈ గ్రామ ప్రజలకు కూడా చట్టాలపైన అవగాహన కల్పిస్తూ 498 అదేవిధంగా మెయింటెనెన్స్ కేసెస్ ఎలా వేసుకోవాలి, అదేవిధంగా డీబీసీ కేసులు ఎలా వేసుకోవాలి, ఎలా పోలీసులు అప్రోచ్ అవ్వాలనే విషయాల మీద అవగాహన కల్పించడం జరిగిందండి. అదేవిధంగా ఏదైనా సరే ఎవరైనా అడ్వకేట్స్ని పెట్టుకోలేని వారు ఎవరైనా ఉంటే వారికి ఏ విధంగా న్యాయ సహాయం అనేది మేము కల్పిస్తాము ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది తెలియజేసామండి. అదేవిధంగా ఏదైనా సరే కోర్టులో కేసులు ఉన్నప్పుడు రాజీ కాదగ్గా సివిల్ కేసెస్, ఏదైనా సివిల్ కేసెస్ రాజీ కాదగ్గా క్రిమినల్ కేసెస్ కూడా మనం లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ మేలో ఉండింది, నెక్స్ట్ జూన్కి పోస్ట్పోన్ అయిందండి. ఆ లోక్ అదాలత్లో అందరూ కూడా ఏదైనా కేసెస్ ఉన్నప్పుడు రాజీ పోవాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం. కాంపౌండబుల్ కేసెస్ ఏవైనా ఉంటే మీరందరూ దాన్ని ఆ లోక్ అదాలత్ ని యూటిలైజ్ చేసుకొని దాంట్లో మీ కేసెస్ ని ఎంత వీలైతే అంత తొందరగా సెటిల్ చేసుకుంటే మీకు తొందరగా వేగంగా న్యాయం జరుగుతుంది. లోక్ అదాలత్ లో కూడా యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ జడ్జెస్ ఉంటారు కాబట్టి మీకు ఫాస్ట్ గా జస్టిస్ జరుగుతుంది. సో ఆ ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకోవాలి అని అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.